విడుపు పాఠం 38 నుంచి 42 పేజీ వరకు చూద్దాము. పొడుపు కథలు. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతి విత్తుతారు నోరు తీరుతారు. పుస్తకం. చేయని కొండ పొయ్యని నీరు వెయ్యని సున్నం తీయగుండు కొబ్బరి పైనొక పలక కిందొక పలక పలకల నడమ మిలికి గిలక నాలుక అంతులేని చెట్టుకు 60 కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వులో 2 కాయలు సూర్య చంద్ర నక్షత్రాలు. నెక్స్ట్ పదజాలం 39th పేజ్. సో కింది వరుసల్లో సంబంధం లేని దాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ జామ పండు, ఇక్కడ చింతపండు, మిగతావన్నీ కూడా పండ్లు. రామచిలుక, ఏనుగు, పిచ్చుక, నెమలి, ఏనుగు, మిగతాయి పక్షులు. ఇక్కడ జంతువులు. బాత్ వచ్చేసి మరి పక్షి. బెండకాయ, మిగతాయన్నీ కూడా ఆకుకూరలు. నెక్స్ట్ బచ్చలి తీగ, మిగతాయన్నీ కూడా చెట్లు. 40 పేజ్. వినడానికి ఉపయోగపడేవి చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి ఎండలు, పక్షులకు ఉండేవి రెక్కలు, పిల్లలకు ఇష్టమైనవి ఆటలు. 41th పేజ్. 4 కాళ్ళ జంతువును తీయని పాలు ఇస్తాను, అమ్మ అమ్మ అంటాను ఆవు, పండ్లలో రారాజును నేను తీయగా ఉంటాను ఎవరిని, మామిడి పండు. 42 పేజీలో నామవాచకాలు. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలియజేస్తాయి. ఇలా పేర్లను తెలిపే బదులు నామవాచకాలు.